రాజశేఖర్ గారు సార్, నేను నేను 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాను కదా సార్. మీరు చూస్తున్నారు కదా, మీ హాస్పిటల్ తరపు నుంచి కూడా మీరు ట్రీట్మెంట్ చేసిందే వాస్తవాలు చెప్పండి సార్ వాళ్ళకు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను సార్. 3-4 రోజుల నుంచి ఇదే కన్వర్జేషన్ జరుగుతుంది. ముందుకు ఏం వెళ్ళట్లేదు. హాస్పిటల్ నుంచి చెప్పాల్సింది చెప్పినారు, రాయాల్సింది కాదు సార్. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఓపీ పేషెంట్ సంబంధించిన ట్రీట్మెంట్, వీరు ఇన్ పేషెంట్ తీసుకునేది మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. వీళ్ళు మీరేం చెప్తున్నారు? బ్లేమ్ చేస్తారు సార్. వాళ్ళు అదే చెప్తున్నారు కదా సార్. వాళ్ళు అక్కడ ఇక్కడ రాయలేదు కదా, మాక్సిమం పెయిడ్ అని రాసేసి మిగతా పేషెంట్ సార్ నమస్తే అండి, మేము మీడియా. సార్ ఒకసారి సార్ ప్రాబ్లం ఏమైంది, ఇలా వైఫ్ కి ఎంత అయింది, సర్జరీ చేశారా లేకపోతే ట్రీట్మెంట్ అయింది, ఒకసారి మాట్లాడగలుగుతారా? సార్ వాళ్ళకి 1,81,000 బిల్ అయింది సార్. ఓకే, ఏమేమి ట్రీట్మెంట్ చేశారో అన్ని ఎవ్రీథింగ్ డాక్టర్ లెటర్ తో సహా వాళ్ళకి పంపించాం. పంపించిన తర్వాత స్టార్ వాళ్ళు మనకు 45,000 అప్రూవల్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు సార్? అది ఎన్ని రోజుల తర్వాత ఇచ్చారు? ఎన్ని రిజెక్షన్స్ తర్వాత ఇచ్చారు? ఒక 22nd రోజు వచ్చినట్టుంది అప్రూవల్. సార్ నేను అడ్మిట్ అయింది 16వ తారీఖు కదా సార్. అంత లోపల మీరు 3-4 సార్లు అడ్మిట్ చేశారు కదా సార్. వాళ్ళేం చెప్పారు మళ్ళీ మీకు? ఇది అడ్మిట్ కేసే కాదు అని చెప్తున్నారు కదా వీళ్ళు. అడ్మిట్ కేసు కాలేకపోతే మీరు అప్పుడే డిశ్చార్జ్ కావచ్చు కదా సార్. మరి కాదు సార్, ఇప్పుడు డాక్టర్లు చెప్తేనే కదా నేను అడ్మిట్ అయింది. ఒక్క నిమిషం చెప్తా వినండి సార్. సార్ డాక్టర్ చెప్తేనే అడ్మిట్ అయ్యారు. డాక్టర్ చెప్తే దేనికి అడ్మిట్ అయ్యారు? ఇన్సూరెన్స్ ఉంది, మన హాస్పిటల్ నుంచి ప్రాసెస్ చేయగలుగుతాం. అవును, అందరు పేషెంట్ల లాగానే మీరు చేస్తాం, మనది ఏం సపరేట్ గా లేదు. అదే సార్ కరెక్టే. కాకపోతే వీళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, వీళ్ళు ఎక్కడే చెప్తున్నారు ఇది ఓపీ సంబంధించిన ట్రీట్మెంట్, ఇన్ పేషెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేసామని ఏం చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు? ఇది మీ సంబంధించిన డాక్టర్లు ఏం చెప్పారంటే ఇది ఓపీ ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్, ప్రాబ్లమ్ ఇది ఇన్ పేషెంట్ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పి మీ తరపు నుంచి వర్షన్ ఉంది, అదే కదా? అవును, ఎస్ డాక్టర్ అదే రాసి పంపించారు కదా. పేషెంట్ బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా జరిగినాయి, ఇలాంటి పేషెంట్ ఓపీలో ట్రీట్ చేయలేరు అని చెప్పేసి డాక్టర్ క్లియర్ గా రాసి పంపించారు. అవును సార్, కానీ వాళ్ళు ఏమంటున్నారు, మాక్సిమం పేయబుల్ 45,000 రిమైనింగ్ కలెక్ట్ ఫ్రమ్ ద మెంబర్ అని చెప్పేసి. సార్ నేను ఎట్లా పే చేయను సార్? ట్రీట్మెంట్ తీసుకున్నది ఎవరు సార్? అట్లానే కాదు సార్, అది ఓకే మీరు చెప్పింది. కాకపోతే నేను ఇన్సూరెన్స్ ఉందనే చెప్పి అడ్మిట్ అయినా, నేను అడ్మిట్ అయింది ఇన్సూరెన్స్ బేస్ పైన. మీరు ఇన్సూరెన్స్ ఉంది, మీరు కార్డ్ ఇస్తే సరిపోతే డబ్బులు కట్టొద్దని మన వాళ్ళు ఎవరైనా చెప్పారా? అట్లానే కాదు సార్, అండర్టేకింగ్ కూడా తీసుకుంటాం కదా. తీసుకుంటారు సార్, కానీ మీ తరపు నుంచి డాక్టర్లకి వీళ్ళకి మాట్లాడండి. మరి ఇది అండర్టేకింగ్, ఇది తరపు నుంచి ఓరల్ గా కాదు సార్, క్లియర్ గా మీరు క్లెయిమ్ నెంబర్ కొట్టి చూస్తే, మీరు ఆ సార్ ఉన్నారు కదా ఇప్పుడు, ఆ సార్ కూడా చూపించండి ఆ క్లెయిమ్ నెంబర్ ఏమేమి ఉంది, దానికి మనం ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాం. మళ్ళీ ఎవిడెన్స్ ఉంటది కదా. ఎవిడెన్స్ సార్ మీరు చెప్పారు, పంపించారు. ఇది ఇన్ పేషెంట్ కేసే, ఇన్ పేషెంట్ అయినందుకే ట్రీట్మెంట్ జరిగింది, మీరు తరపు నుంచి మీకు క్లియర్ గా ఉన్నారు కదా. మళ్ళీ వీరు ఎందుకు ఇవ్వట్లేదు మరి క్లెయిమ్? అది మీరు ఫైట్ చేయాలి. నేను సార్ 4 రోజుల నుంచి ఇక్కడే తిండి తిప్పాలి మానేసి ఇక్కడ ఉన్నాను సార్. నాకు న్యాయం జరిగే వరకు నా దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడో వచ్చి వాళ్ళని డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళిపోయాను సార్. డబ్బులు లేనందుకే కదా ఇక్కడ ఉన్నాను. ఒక్క నిమిషం ఉండండి. సార్కు పేమెంట్ చేసేది మీరు కాబట్టి మీరే ఫైట్ చేస్తే సార్. అదే సార్, నా హాస్పిటల్ అనేది ప్రొవైడర్. మీరు రోజు సార్ నేను ఇక్కడే జోనల్ ఆఫీస్ లో గత 4 రోజుల నుంచి ఉన్నాను, ఆ విషయం మీకు తెలుసు. 4 రోజులు ఉన్నారు సార్, కరెక్టే. మనకి ఇక్కడ సొల్యూషన్ ఏం రావట్లేదు కదా సార్. డబ్బులు ఉంటే మాత్రం నేను వచ్చి ఎప్పుడో డిశ్చార్జ్ చేసేవాడిని. డబ్బులు లేవందుకు కదా నేను ఇక్కడ ఫైట్ చేస్తున్నాను. హాస్పిటల్ వస్తే ఏంది పరిస్థితి, రాలేకపోతే సార్. సార్ మీడియా వాళ్ళు మళ్ళీ వీళ్ళు బయట లోపలికి వెళ్తారు సార్. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని లైన్ లో తీసుకుంటాం. ఉండండి, ఒక 5 నిమిషాలు మళ్ళీ కాల్ చేస్తాను మీకు. 4 days నుంచి తిరుగుతున్నాను. 4 రోజుల నుంచి తిరిగాను సార్. మొన్న 3 days బ్యాక్ 2 o'clock వచ్చి కూర్చుంటే తినకుండా వీళ్ళు ఏం పట్టించుకోకుండా వీళ్ళు ఒకటే అసలు ఈ క్లైమే ఫస్ట్ డే నేను వచ్చిన రోజు ఫస్ట్ డే ఏం చెప్పారంటే ఇది కేసే కాదు, ఇది అసలు ఇది కేసే కాదు, అనవసరంగా వెళ్ళి మీరు అడ్మిట్ అయ్యారు, ఇది కేసే కాదని చెప్పారు. ప్రాబ్లం ఉంటేనే కదా సార్ నేను వెళ్ళి అడ్మిట్ అయింది. నాకు పని పాటలు మానేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మా వైఫ్ ఇబ్బంది పెట్టి నేను ఎందుకు వెళ్తాను హాస్పిటల్కి? వీళ్ళు అదే చెప్పారు. మళ్ళీ నేను ఆ రోజు కూర్చున్న 7:30 వరకు నాకు 45,000 క్లెయిమ్ చేశారు. సార్ నన్ను 45,000 తీసుకుని నేను ఏం చేయలేను సార్, నేను మిగతా డబ్బులు నేను కట్టుకోలేని పరిస్థితి ఉందకే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను అని చెప్పి నేను లోపల కూర్చున్నాను. లోపల కూర్చుంటే 8:39 వరకు వీళ్ళు ఉన్నారు నా వెంబడి. 8:30కి వెళ్ళిపోయారు. వీళ్ళ సెక్యూరిటీ గేట్ ఈ షట్టర్ వేసేసి లోపల షట్టర్ వేసేసారు. నేను బయటికి వెళ్ళాలని చెప్తే షట్టర్ వేసేసి లోపల నేను 11:30 వరకు ఉన్నాను ఒక్కడే. వేసేసి ఆయన పర్సన్ కూడా లోపల ఉన్నాడు, షట్టర్ వేసేసాడు. కాకపోతే షట్టర్ వేసుకుని నేను లోపలికి కూర్చొని 11:30 వరకు. మళ్ళీ వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ మళ్ళీ డయల్ 100కి ఫోన్ చేశారు వీళ్ళు. అని చేస్తే వాళ్ళ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి షట్టర్ ఓపెన్ చేసి ఇలా తప్పమ్మా ఇలా చేయకూడదు సార్, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు, ఎవరిని ఏ ప్రాపర్టీ ధ్వంసం చేయలేదు. జస్ట్ నేను న్యాయం కోసం వచ్చి ఇక్కడ నుంచి కదలనంటే తను నువ్వు ఏమున్నా పొద్దున వచ్చి మాట్లాడు అని చెప్పి ఆయన చెప్పారు. సరే పొద్దున వచ్చిన తర్వాత ఒక ఆయన నన్ను కల్పిస్తా అని చెప్పారు మెయిన్ మేనేజర్కి. ఆయన కూడా నేను స్టేట్మెంట్ తీసుకున్నాను చూడండి ఏమని చెప్పాడు చూడండి.
ఈయన హరీష్. నైట్ ఈ రేపు మార్నింగ్ 10 o'clock మీరు వస్తే 10-10:30 లోపల మీకు కావాలంటే మా సార్ భాష గాని కలవచ్చు, కల్పిస్తాను. ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి కదా, అది చెప్తున్నాను. అదే సార్ ప్రాబ్లం సాల్వ్ కోసమే. మాట్లాడలేదు మా దగ్గర ఎవరి దగ్గర భాష గారి దగ్గర. సార్ వాళ్ళు మాట్లాడాలి, ఏ టైంలో రాని వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ ఎయిట్తో మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి, వాళ్ళకి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు కూడా హాస్పిటల్ మన వాళ్ళ హాస్పిటల్ మాట్లాడాలి. అయితే సార్ ఇది ఎప్పుడు జరిగింది? 3 days బ్యాక్ జరిగింది. ఆ రోజు నేను నైట్ 11:30 వరకు ఉన్నందుకు ఇది ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు, రేపు పొద్దున్న నేను మా మేనేజర్తో కల్పిస్తా, క్లైమింగ్ డిపార్ట్మెంట్ హెడ్తో మాట్లాడిపిస్తా అని చెప్పారు. మన 2 days నుంచి ఆయన మాట్లాడిపించలేదు. ఆయనకు నేను వచ్చాను, మొన్న వచ్చాను, నిన్న వచ్చాను, మెయిన్ మేనేజర్ మీరు కలవలేదు. కలవలేదు. వీళ్ళు ఎవరో ఏమేమో చెప్తున్నారు సార్, కానీ ఆయన హెడ్ డిపార్ట్మెంట్ ఎవరో తెలియదు నాకు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు? నేను 4 years నుంచి కడుతున్నా సార్. కనీసం మీరు కట్టిన డబ్బులు కూడా రాలే సార్? కనీసం మీరు కట్టిన డబ్బులు కూడా రాలే. ఇయర్లీ 22,000 కదా. అవును సార్. మీరు 4 years అంటే కట్టిన డబ్బులు కూడా రాలే. అప్పుడు మా మధ్యలో ఒకటి మా చిన్న అమ్మాయికి ప్రాబ్లం ఉంటే ఎస్ఆర్ నగర్ లో లోకల్ హాస్పిటల్ చూపిస్తే అప్పుడు ఒకసారి క్లెయిమ్ వచ్చింది సార్, 10,000 8,000 వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు నాకు ఒకటే సార్, ఈ కేసు జెన్యున్ కేసు సార్. డాక్టర్లు ఇందాక చెప్పారు కదా, జెన్యున్ కేసు, అడ్మిట్ అయితేనే మొత్తం ట్రీట్మెంట్ వాళ్ళు లెటర్ అన్ని రాసి మరి చెప్తారు. వీళ్ళ డాక్టర్లు ఏమో ఇది కేసే కాదని చెప్పి కొట్టి పడేస్తున్నారు. ఇద్దరు మధ్యలో సార్ నేను చాలా సఫర్ అవుతున్నా సార్. అదే సార్, అదే మాట్లాడమని చెప్పి నా తరపు నుంచి ఎవరు లేదు సార్, నాకు న్యాయం కావాలి సార్. అంతే, నేను ఒక్కనే ఉంచి 4 రోజుల నుంచి వచ్చి కూర్చుంటాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. లేదంటే ఏమైనా నేను ఎక్కువ మాట్లాడితే